వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గంజల్లి మహాత్మా బడే సాహెబ్ ఉరుసు మహోత్సవం ఎప్పుడో తెలుసా? గోనెగండ మండలం గంజల్లి గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం హజరత్ మహాత్మా బడే సాహెబ్ 332వ ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు షెడ్యూల్ స్వామివారి 8వ తరం ముని మనవడు దర్గా డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు సయ్యద్ చిన్న ముద్గోల్ ప్రకటించారు. ఉరుసు ఉత్సవాలు ఈ విధంగా ఉన్నాయి. 22వ తేదీ ఆదివారం గంధం, 23వ తేదీ సోమవారం ఉరుసు మహోత్సవం, 24వ తేదీ మంగళవారం జియారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి రానున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ పర్యవేక్షణలో 20 ట్యాంకర్లతో నిరంతరం త్రాగునీరు సరఫరా చేస్తూ పారిశుద్ధ్యం, వీధి లైట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని సయ్యద్ చిన్న ముద్గోల్ తెలిపారు. మహాత్మా బడే సాహెబ్ మహిమలకు ఈ గ్రామం ప్రసిద్ధి. ఇక్కడి కట్టుబాట్ల ప్రకారం నేటికి ఆ గ్రామంలో పాలు అమ్మడం జరగదు. అవసరమైన వారికి ఉచితంగా పోస్తారు మరియు గోవధ చేయరు. ఈ ఆచారాలు అతిక్రమిస్తే కీడు జరుగుతుందని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మహిమాన్వితుడు అయిన గంజల్ల బడేసాహెబ్ స్వాముల వారి 332వ ఉరుసు మహోత్సవం ఈ నెల అనగా ఫిబ్రవరి 2026 సంవత్సరము ఆదివారం 22వ తేదీ శ్రీవారి గంధము కార్యక్రమము, అలాగే 23వ తేదీ అనగా సోమవారం శ్రీవారి ఉరుసు మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుటకు గంజల్లి బడేసాహెబ్ దర్గా పీఠాధిపతులు మరియు వంశపారంపర్యంగా ఉన్న పీఠాధిపతులు అందరూ కలిసి కూడా స్వామివారి ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే స్వామివారి కార్యక్రమంలో ఉరుసు కార్యక్రమంలో భాగంగా అధికారులు, పోలీస్ సిబ్బంది వారు తగిన ఏర్పాట్లతో స్వామివారి ఉరుసు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అలాగే మిగతా ఆర్ఎండ్బి సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ మరియు పంచాయతీరాజ్ సిబ్బంది, మిగతా అందరు అధికారులు కూడా ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో తమ వంతుగా స్వామివారి సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్త మహాశయులకు కూడా స్వామివారి ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం, ట్యాంకర్లతో తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అలాగే వారికి ఈ వేసవి కాలంలో వచ్చేసే ఉరుసు మహోత్సవ కార్యక్రమం కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా, తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఉరుసు కార్యక్రమంకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసే భక్తు మహాశయులందరూ కూడా మా యొక్క దర్గా పీఠాధిపతులందరి తరఫు నుంచి విన్నపము. ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కార్యక్రమం, ఉరుసు కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేసే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సౌకర్యం కూడా మొదలగు అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అత్యధిక సంఖ్యలో ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవకు పాత్రలు కాగలరని గంజల్లి బడేసాహెబ్ దర్గా పీఠాధిపతులు అందరి తరఫున కూడా కోరుతున్నాము. శ్రీ సయ్యద్ చిన్న ముద్గోల్ స్వాముల వారి 8వ తరం ముని మనవడు, అలాగే శ్రీ సద్గురు మహాత్మా గంజల్ల బడేసాహెబ్ దర్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అలాగే మా తమ్ముడు శ్రీ బడే సాహెబ్ గారు కూడా ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము.